అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇటు రుతుపవనాలు కూడా చురుగ్గా కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. హైదరాబాద్లో కురిసిన నాన్ స్టాప్ వర్షానికి మరోసారి నగరం తడిసి ముద్దయింది. దీంతో వర్షాలు ఎప్పటిలానే రిపీట్ అయ్యాయి. ఒరిస్సాను ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రతో పాటు కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల వానలు దంచుకుంటాయి. అల్పపీడనంతో పాటు ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇటు రుతుపవనాలు సైతం చురుగ్గా కదిలే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాత్రి దాదాపు 2 గంటలకు పైగా కురిసిన వర్షానికి హైదరాబాద్ నగరం తడిసి ముద్దయింది. ప్రధాన జంక్షన్లలో ఎప్పట్లాగే ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్ల మీదకి నీరొచ్చి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మాదాపూర్, మలక్పేట, పాతబస్తీ, దిల్సుఖ్ నగర్ తదితర ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. అటు రంజాన్ సందర్భంగా మార్కెట్లకు వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. మరోవైపు బెజవాడతో పాటు ఏపీ, తెలంగాణలోని ప్రాంతాల్లో వాన పడింది. మరో 2 రోజుల పాటు అడపాదడపా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.